చూడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నా. మిత్ర గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కళ్ళు లేనివన్ మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళగలను? కానీ మనం వెళ్ళాల్సింటే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఎలా? లేకపోతే వెళ్ళామా? సారీ. నాకెందుకండి సారీ? ఎమోషన్ లో ఏదో అనేసాను అందుకే. అదే ఎమోషన్ లో మా వాడు వాళ్ళని చేత కొట్టించాడు. అదే నా కళ్ళుంటేనా వాళ్ళల్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలేవాడు కాదండి. 2 కళ్ళతో పాటు 2 కాళ్ళు కూడా తీసావు. రామ్స్ ప్లీజ్ పిత్ర గారిని హర్ట్ చేయొద్దు. సాధారణంగా ఈ ఆడవాళ్ళు మంచోళ్ళు నమ్మర్రా, ఇలాంటి పిత్రేగాళ్ళనే నమ్ముతారు. ఏదో అంటున్నారు శ్రీను గారు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. యు ఆర్ సో ఇంటెలిజెంట్ పిత్రే గారు. థాంక్యూ ప్రియ గారు. ప్రియ గారు ఇఫ్ యు డోంట్ మైండ్ అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటానాగా బాత్రూమ్ తీసుకొచ్చా. పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొన్ని కన్నా నిరికిచ్చేసాడు. పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు, కొంచెం అయితే గుర్తేది చచ్చిపోయేవాడిని. అయ్యో ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు, దీప్తి గారు చాలా బ్లీడింగ్ అవుతుంది. మీరు అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నాను. దీపు, అర్థమైంది, ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది. లైన్లో పెట్టించాడు బాబాయ్. కాంట్రాక్ట్ అయిపోయింది, రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. రియల్లీ గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రం మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ది పార్క్. ఇది ఫ్రెండ్షిప్ కోదేగా? ఆఫ్ కోర్స్. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గుడ్డేం కాదు, ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నాకు వద్దండి. మాకు కావాలి. ఇతర గారికి మొహాట ఎక్కువరా, అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? దీప్తి గారు ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని పాడులో కానీ చూడాలి, నాకు లేదండి, నేను వెళ్ళిపోతా. గారు కూర్చోండి. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే కొంచెం కట్ చేయరా. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే కత్త తిరిగి రావడానికి, నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి?
నేను గుడ్డివాణ్ణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కనమల్లే శ్రీను గారు. శ్రీను గారు స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతా. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. Hey, what was stuff? Nothing. Drink. Good. ఎవరు పడతాను గోగేకో కొల్లబొడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? అయ్య బాబాయ్, క్యాన్సిల్ దిస్. గివ్ మీ 4 beer. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రరిస్ట్లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్? నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the match. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? స్ట్రాంగ్ బీర్ రా. సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను లవ్ చేస్తాడు. మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీ మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు. అవునంతే ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపాలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. జోకలేదు, బొక్కలేదు. పేమెంట్ ఇచ్చేద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు, నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. అవునరా, నా చేత నిజాలు చెప్పిస్తానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేది ఏం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు, ప్రేమించిన వాళ్ళు కాదు సీను. నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? I love you, Seenu. I love you, Seenu. I love you, Seenu.